వెల్కమ్ టు తెలుగు కెరీర్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఆల్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ అండ్ రీజనింగ్ షార్ట్ కట్ మెథడ్స్ అయితే టాపిక్ వైజ్ వీక్లీ మన ఛానల్లో అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ సంవత్సరం అయితే ఆర్ఆర్బీ టెక్నీషియన్స్ నుంచి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ 2/2024లో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనందరికీ కూడా అప్లికేషన్ ఆన్లైన్ డేటు 9/4/2024తో క్లోజ్ అయితే జరిగింది. ఇంటర్ మరియు ఐటీఐ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకైతే ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటున్నానంటే అప్లికేషన్ క్లోజ్ అయిపోయినప్పటికీ మనకి పోస్టులు అయితే ఇంక్రీజ్ చేసింది ఆర్ఆర్బీ టెక్నీషియన్ జాబ్స్ కోసం. ఈ జాబ్స్ కనుక మనం చూసుకుంటే 9,144 జాబ్స్ నుంచి 14,209 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఆర్ఆర్బీ ఎవరైతే ఇంటర్ మరియు ఐటీఐ క్వాలిఫై ఉండి ఇప్పటి వరకు ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారికైతే ఒక సువర్ణ అవకాశాన్ని ఇచ్చింది. అదేంటి అంటే వారికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశాన్ని అయితే ఆర్ఆర్బీ ప్రొవైడ్ చేయనుంది. ఇక మనం డేట్స్ కనుక చూసుకుంటే ఈ అప్లికేషన్ ఆన్లైన్ ఎవరైతే చేసుకోలేదో వారైతే 2/10/2024 నుంచి 16/10/2024 అంటే 2 అక్టోబర్ 2024 నుంచి 16 అక్టోబర్ 2024 వరకు ఈ 15 రోజులు అయితే మనకి అప్లికేషన్ అయితే అవైలబిలిటీగా ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇంటర్ క్వాలిఫై ఐటీఐ క్వాలిఫై ఉండి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారైతే ఈ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్లో ఇంక్రీజ్ అయిన నోటిఫికేషన్లో మన తెలుగు క్యాండిడేట్స్ మోస్ట్లీ సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేస్తూ ఉంటారు. ఈ సికింద్రాబాద్ జోన్లో చూసుకుంటే కనుక మనం గ్రేడ్ 1 టెక్నీషియన్ కింద 76 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే గ్రేడ్ 3 కింద చూసుకుంటే 668 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. వర్క్షాప్లో అయితే 215 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 959 జాబులకి అయితే ఇంక్రీజ్ చేసిన తర్వాత అయితే ఈ నోటిఫికేషన్లో ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ మన తెలుగు క్యాండిడేట్స్ అప్లై చేసుకునే జోన్ కనుక చూసుకుంటే చెన్నై జోన్కి అయితే ఎక్కువగా అప్లై చేస్తుంటారు. ఈ చెన్నై జోన్ కనుక చూసుకుంటే గ్రేడ్ 1 సిగ్నల్ కింద అయితే 48 జాబ్లు అయితే ఉండడం జరిగింది. గ్రేడ్ 3 కింద అయితే 785 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. వర్క్షాప్లో అయితే కనుక 1883. ఓవరాల్గా చూసుకుంటే 2116 జాబ్లు. ఎంటైర్ నోటిఫికేషన్లో జాబ్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంటైర్ ఈ నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే 2716 అనేది వెరీ హ్యూజ్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే తెలుగు జోన్ కాకుండా మన దగ్గరలో అదర్ జోన్ బెంగళూరు ఆర్ చెన్నై అని ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది బెస్ట్ సజెషన్. అండ్ అలాగే ఎవరైతే ఏ క్యాండిడేట్స్ అయితే ఇదివరకు అప్లై చేసి ఉన్నారో వారికి జోన్ చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం అయితే 2/10 నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బయట జోన్ అయినా పర్లేదు అనుకునే క్యాండిడేట్స్కి చెన్నై జోన్ ఈజ్ ద బెస్ట్ జోన్ అయినా అయితే నా సజెషన్. ఇక నెక్స్ట్ కనుక మన తెలుగు స్టూడెంట్స్ దేనికి అప్లై చేసే జోన్ కనుక చూసుకుంటే కనుక బెంగళూరు జోన్. ఇక బెంగళూరు జోన్లో గ్రేడ్ 1 సిగ్నల్ కింద 44 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. గ్రేడ్ 3 కింద అయితే 98 జాబ్లు. వర్క్షాప్లో అయితే 195 జాబ్లు. ఓవరాల్గా అయితే 337 జాబ్స్ అయితే ఇంక్రీజ్ అయిన తర్వాత ఉండడం జరిగింది. అలాగే ఇక మనం ముంబై జోన్లో కూడా చూసుకుంటే కనుక ముంబై జోన్ వచ్చేసి మనకి గ్రేడ్ 1 సిగ్నల్లో 152 జాబ్లు అయితే ఉండడం జరిగింది. గ్రేడ్ 3 సిగ్నల్కి వచ్చేసి 1132 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. వర్క్షాప్లో కనుక చూసుకుంటే 599. ఓవరాల్గా 1883 జాబ్లు అయితే ముంబై జోన్లో అయితే ఉండడం జరిగింది. చెన్నై తర్వాత దూరమైనా పర్లేదు జాబ్ కావాలి అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ముంబై జోన్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మన తెలుగు జోన్లో చేయాలనుకుంటే మట్టుకి సికింద్రాబాద్ అయితే బెస్ట్ జోన్. బయట జోన్ అనుకున్న పర్లేదు అనుకున్న వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ చెన్నై జోన్ పెట్టుకోండి, ఆ తర్వాత ముంబై జోన్ పెట్టుకోండి, ఆ తర్వాత మన తెలుగు జోన్ సికింద్రాబాద్ జోన్ అయితే పెట్టుకోండి. ఇక నోటిఫికేషను కనుక మనం చూసుకుంటే అప్లికేషన్ ఫీజు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజ్ లిమిట్ ఒకసారి చూసేద్దాం. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేసేటప్పటికి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి 18 నుంచి 36 ఇయర్స్ అయితే ఉండాలి గ్రేడ్ 1 పోస్ట్కి. అండ్ గ్రేడ్ 3 పోస్ట్ కనుక చూసుకుంటే మనం 18 to 33 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే కనుక ఓబీసీ క్యాండిడేట్స్
3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక మనం చూసుకుంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే ఎవరైతే ఏ క్యాండిడేట్స్ అయితే ఓసీ ఓబీసీ కేటగిరీకి చెందిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి 500 రూపీస్, మేల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్, ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ మైనారిటీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా సిబిటి విషయానికి వస్తే మనకి సిబిటి వచ్చేసి 2 stages ఆఫ్ సిబిటీలో అయితే జరగడం జరుగుతుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిబిటి ఏ విధంగా జరుగుతుంది అంటే జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions 10 marks ఉంటుంది. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 15 questions 15 marks అయితే ఉండడం జరుగుతుంది. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ టాపిక్ నుంచి 20 questions 20 marks అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మ్యాథమెటిక్స్ నుంచి 20 marks అండ్ 20 questions అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేను చూసుకుంటే 35 questions అండ్ ఫర్ 35 marks అయితే ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా 100 bits ఉండడం అయితే జరుగుతుంది 100 marksకి. ఇక ఈ ఎంటైర్ ఎగ్జామ్ని మనం 90 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ అయితే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు 90 minutes టైంతో అయితే మైండ్లో పెట్టుకుని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే అలాగే నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరిగింది. ఇక మినిమం పాస్ పర్సెంటేజ్ ఎంత అని చూసుకుంటే యూఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40% అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 30%, ఎస్సీ క్యాండిడేట్స్కి 30% అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి 25%. మినిమం క్వాలిఫై అవ్వాలంటే ఈ మార్క్స్ అయితే పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత అయితే మనకి మెరిట్ మీద అయితే సిబిటి 2కు అయితే క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఇక సిలబస్ చూసుకుంటే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ ఈ సిలబస్ కనుక చూసుకుంటే ఇక ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో వారికి వచ్చేసి ఎగ్జామ్ సిలబస్ మ్యాథమెటిక్స్ నుంచి 25 questions అయితే రావడం జరుగుతుంది 25 marksకి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 questions ఫర్ 25 marks అండ్ జనరల్ సైన్స్ నుంచి 40 questions ఫర్ 40 marks, జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions ఫర్ 10 marks. ఓవరాల్గా చూసుకుంటే ఇది కూడా ఎగ్జామ్ సేమ్ 100 questions ఫర్ 100 marks. ఎగ్జామ్ అయితే మనం 90 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఈచ్ రాంగ్ ఆన్సర్కి అయితే ఉండడం జరుగుతుంది. సిలబస్ అయితే 2 పోస్టులకి కూడా డిఫరెంట్ సిలబస్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు అప్లై చేసే ముందు ఇంటర్ క్వాలిఫై అయితే ఒక విధమైన సిలబస్ ఉంటుంది, ఐటీఐ క్వాలిఫై అయిన అభ్యర్థులకి ఒక విధమైన సిలబస్ ఉంటుంది. సో సిలబస్ అయితే నేను మన కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తున్నాను. ఎవరైతే సిలబస్ చూడాలనుకుంటున్నారో వారి కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లింక్లో అయితే సిలబస్ అయితే ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఎవరైతే ఇంటర్ మరియు ఐటీఐ క్వాలిఫై అయ్యి ఇప్పటి వరకు టెక్నీషియన్ జాబ్స్కి అయితే అప్లై చేయలేదో వారు వచ్చేసి అక్టోబర్ 2 నుంచి అయితే ఈ అప్లికేషన్ అయితే ఆన్లైన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ ఫర్ ఓసీ అండ్ ఓబీసీ. ఒక్కొక్కసారి మీ అందరికీ రివైజ్ చేస్తున్నాను. ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి, జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీరికి 500 ఫీజు, మేల్ క్యాండిడేట్స్. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 250 రూపీస్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆల్సో 250 రూపీస్. ఇక అప్లికేషన్ మీకు వచ్చేసి 2 అక్టోబర్ నుంచి 2 అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ అయితే 15 days అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఆ తర్వాత అయితే అప్లికేషన్ క్లోజ్ అయిపోతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే మీకు ఏదైనా ఈ నోటిఫికేషన్లో డౌట్ ఉంటే
కింద కామెంట్ సెక్షన్లో అయితే మీ డౌట్ని అయితే కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ డౌట్ని అయితే నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.